ఉల్లికాయలు, కోడిగుడ్లు, టమాటా సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ముందుగా ఉల్లికాయలని సన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు నేను ప్రతి కర్రీలో వేస్తానండి. గ్రేవీలో కానీ, పులుసుల్లో కానీ, ఫ్రైల్లో కానీ కరివేపాకు తింటే చాలా మంచిదని చెప్పేసి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ కూడా ఫ్రై చేయాలి. టమాటోస్ కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసిన ఉల్లికాయలు కూడా వేసుకోవాలి. ఇంకా నేను ప్యారలల్గా ఎగ్స్ కూడా బాయిల్ చేసేసి పక్కన ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఇలా ఉల్లికాయలు, టమాటో బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకొక 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా అందులో వేసేసుకోవాలి. ఇంకా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఉల్లికాయలు ఉడుకుతాయి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒక్క 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. అంతే, వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు. కొందరు పులుసు కూడా వేసుకుంటారు, చింతపండు పులుపు. అలా వేసుకున్నా బాగానే ఉంటుంది. కానీ ఉల్లికాడల్లో చింతపండు పులుసు వేస్తే మా ఇంట్లో అంతగా నచ్చదు. ఎగ్స్లో వేస్తే ఓకే. కానీ ఇంకా అంతే, ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేస్తే ఉంటుందండి కర్రీ అయితే. సూపర్ అంటే సూపర్ వచ్చింది.